అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్ను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారి యొక్క నిధి లాగిన్లో ఏ విధంగా ఏపీజీఎల్ఐ డీటెయిల్స్ను కన్ఫర్మ్ చేయాలో అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా nithi.apcfss.in వెబ్సైట్ని ఎంటర్ చేయాలి. చేశాక ఇక్కడ అలర్ట్ రూపంలో ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ వివరాలు ఒకసారి చూద్దాం. పాలసీదారుల ప్రయోజనాల రీత్యా ఏపీజీఎల్ఐ సేవలను క్రమబద్ధీకరించి పాలసీ వివరాలు, స్వీకరించిన చందాలు, తీసుకున్న లోన్ వంటి వివరాలు అప్డేట్ చేయడం జరిగింది. ఈ డేటా ధృవీకరణ మరియు నిర్ధారణ కోసం నిధి పోర్టల్ ఉద్యోగుల లాగిన్లో అందుబాటులో ఉంచడమైనది. ఉద్యోగులు పాలసీ డేటా యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించవలసిందిగా అభ్యర్థించడమైనది. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే ఇక్కడ ఇవ్వబడిన మెయిల్ ఐడికి 30/4/2024లోగా పరిశీలన మరియు సరిదిద్దడానికి అవసరమైన పత్రాలతో మెయిల్ చేయాలి. ముందుగా వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ కావాలి. ఈ విధంగా యూజర్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఎంటర్ చేసి క్లిక్ చేసి గో అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగా మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. పాస్వర్డ్ ఏదైతే ఇదివరకు పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఓటీపీ మరియు పాస్వర్డ్ని ఈ విధంగా ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా లాగిన్ అయ్యాక ఇక్కడ 3 టైల్స్ చూపించడం జరిగింది. ఈ 3 టైల్స్లో ఏపీజీఎల్ఐ టైల్పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ని క్లిక్ చేసి ఎంప్లాయీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొదటిగా చూపిస్తుంది. ఈ ఎంప్లాయీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేయడం కానీ మనకి వీలు పడదు. ఇక్కడ ఎంప్లాయీ నేము, ఫాదర్స్ నేము, డిజిగ్నేషను, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఈ ఇయర్లో ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది, టోటల్ ప్రీమియం ఇప్పటి వరకు ఎంతకి కలెక్ట్ అయింది అనేది వివరాలు ఇక్కడ చూపించడం జరిగింది. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ పాలసీ, ఇక్కడ ఎన్ని పాలసీలు ఆ వ్యక్తికి ఉన్నాయి అనే వివరాలు చూపించడం జరిగింది. సఫిక్స్తో సహా ఏ బాండ్ అయితే ఏ బాండ్, BCDEFGHIJ అలా ఎన్ని బాండ్లు ఉంటే అన్ని బాండ్లు ఇక్కడ చూపించడం జరిగింది. మంత్లీ ప్రీమియం అనేది ఒక్కొక్క బాండ్కి ఒక్కొక్కలాగా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ బాండ్ల మంత్లీ ప్రీమియం వివరాలు కూడా చూపించడం జరిగింది. మంత్లీ ప్రీమియంలన్నీ ఇప్పటి వరకు ఏవైతే మీరు పాలసీలు చేసి ఉన్నారో ఆ పాలసీ తాలూకా మంత్లీ ప్రీమియం అన్నీ ఒకసారి యాడ్ చేస్తే ప్రజెంట్ అయితే మీకు డిడక్ట్ అవుతున్న ఏపీజీఎల్ఐ అమౌంట్కి సరిపోవాలి. అదే ఇక్కడ సమ్ ఇష్యూర్డ్, ఏజ్ ఎట్ ఎంట్రీ, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, లాస్ట్ పేమెంట్ ఆఫ్ డిడక్షన్, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, ఈ వివరాలన్నీ చూపించడం జరిగింది. ఇందులో ఏ వివరాలైనా మీకు తప్పుగా అనిపిస్తే మాత్రం ఇందులో ఎస్ అనే ఆప్షన్ కాకుండా నో అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ని సేవ్ చేయాలి. సేవ్ చేసి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి మీకు ఏవైతే కరెక్షన్స్ కావాలో ఆ కరెక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ని అనమాట డీడీఓ ద్వారా పంపిస్తే అవి కరెక్ట్ అవుతాయి. ఇక్కడ మనం అన్నీ కరెక్ట్గా ఉన్నాయనిపిస్తే ఇక్కడ ఎస్ అనే బటన్ క్లిక్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనకి పాలసీ తాలూకా మనకి ఇంతవరకు క్రెడిట్ అయిన అమౌంట్ ఎంత ఇయర్ వైజ్గా స్ప్లిట్ అప్ ఇవ్వడం జరిగింది. అక్కడ టోటల్గా ఎంత అమౌంట్ మన అకౌంట్లో క్రెడిట్ అయిందండి, ఏపీజీఎల్ఐకి క్రెడిట్ అయిందండి ఇక్కడ చూపించడం జరిగింది. అదేవిధంగా లోన్ డీటెయిల్స్ కూడా బైఫర్కేషన్ డీటెయిల్స్, ఏ బాండ్కి ఎంత అమౌంట్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. లోన్ డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఎంత శాంక్షన్ అయింది, ఎన్ని నెంబర్ మనకి ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని, ఎంత అమౌంట్ రికవరీ చేయాలి, కరెంట్ లోన్ ఇంట్రెస్ట్ ఎంత, లోన్ బ్యాలెన్స్ ఎంత, లోన్ ఇంట్రెస్ట్ ఎంత,
లోన్ ఎప్పుడు శాంక్షన్ అయింది, లోన్ స్టేటస్ ఏంటి, ఈ వివరాలన్నీ మనకి ఇవ్వడం జరిగింది. ఈ వివరాల్లో ఏమైనా తప్పులుంటే మాత్రం మీరు ఎస్ అని కాకుండా నో అని క్లిక్ చేసి సేవ్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఈ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయనే సందర్భంలో అయితే మాత్రం ఇక్కడ ఎస్ అనే బటన్ క్లిక్ చేసి ఐ కన్ఫర్మ్ దట్ ద అబవ్ పాలసీస్, లోన్ డీటెయిల్స్ అండ్ క్లెయిమ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఐ యాక్సెప్ట్ దెమ్ యాజ్ యాక్యురేట్ అనే ఈ రేడియల్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సబ్మిట్ విత్ ఈ సైన్ అని మనకు చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ప్రొసీడ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి రేడియల్ బటన్పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే మన యొక్క ఏపీజీఎల్ఏ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా కన్ఫర్మ్ చేయబడతాయి. ఈ విధంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారి యొక్క సిఎఫ్ఎంఎస్ నిధి వెబ్సైట్లో వారి యొక్క ఏపీజీఎల్ఏ డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేయాలి. ఇటువంటి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.